హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మూర్ఖత్వపు మొగుడు' పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే, అద్దం పగిలిన శబ్దం వాష్రూమ్ గోడల మధ్య భయంకరంగా ప్రధ్వనించింది. అర్జున్ పిడికిల నుంచి రక్తం కారుతుంది. పగిలిన అద్దపు ముక్కల్లో అతని ముఖం వందల ముక్కలుగా కనిపిస్తుంది. సరిగ్గా అతని జీవితం, అతని మనసు కూడా ఇప్పుడు ఆ అద్దంలాగే ముక్కలైపోయాయి. 20 ఏళ్ల క్రితం తన తల్లి రాజ్యలక్ష్మి తన మనసులో నాటిన విషబీజం తన మెదడును ఎలా కబళించిందో తెలుసుకున్న తర్వాత అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. తన భార్య మీద తనకు అనుమానం రాలేదు. తన తల్లి తనలో ప్రవేశపెట్టిన ఆడవాళ్ల పట్ల అపనమ్మకం అనే జబ్బే శేఖర్ వేసిన అబద్ధ పేరను గుడ్డిగా మింగేలా చేసింది. ఈ వాస్తవం అర్జున్ను నిలువున దహించి వేస్తుంది. కారుతున్న రక్తాన్ని కడుక్కొని తన కండువాతో గట్టిగా కట్టుకున్నాడు. ఇప్పుడు తను చేయవలసిన మొదటి పని మాళవికకు దూరమైన తన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవటం. ఆ తర్వాత తన పతనానికి కారణమైన శేఖర్ తల్లి రాజ్యలక్ష్మిలా ఆట కట్టించడం. ముఖం తుడుచుకొని ఒక స్థిరమైన నిర్ణయంతో బయటకు వచ్చాడు అర్జున్. కానీ విధి అతనికి ఇంకో అతిపెద్ద భయంకరమైన నిజాన్ని పరిచయం చేయడానికి అప్పటికే రంగం సిద్ధం చేసింది. అర్జున్ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ మాళవిక బంధువులు, ఆమెకు స్వయాన అన్నయ్య వరుసయ్యే కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. వ్యాపార వర్గాల్లో అతనికి మంచి పరిచయాలు ఉన్నాయి. మాళవిక అంటే అతనికి సొంత చెల్లెలి కంటే ఎక్కువ ప్రేమ. రాత్రి ఇంటి నుంచి మాళవిక వర్షంలో ఒంటరిగా ఆసుపత్రికి వచ్చిన విషయం పాత వాచ్మెన్ రామయ్య ద్వారా తెలుసుకొని కంగారుగా పరిగెత్తుకు వచ్చాడు కార్తీక్. బెడ్ మీద కూర్చున్న చిట్టుకి కార్తీక్ ఏవో బొమ్మలు ఇస్తూ ఆడిస్తున్నాడు. మాళవిక మొహంలో ఒకప్పుడు ఉండే కళ లేకపోవటం, ఆమె కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు చూసి కార్తీక్ గుండె తరుక్కపోయింది. సరిగ్గా అదే సమయానికి చేతికి రక్తపు మరకలున్న కట్టుతో గదిలో కడుగుపెట్టాడు అర్జున్. అర్జున్ చూడగానే కార్తీక్ మొహం కోపంతో ఎర్రబడింది. ఒకప్పుడు అర్జున్ అంటే ఎంత గౌరవం ఉండేది కార్తీక్. కానీ నిన్న రాత్రి మాళవిక ఒంటరిగా ఆ వర్షంలో పడిన పాటలు తలుచుకుంటే అతనికి అర్జున్ మీద పీకల దాకా కోపం వస్తుంది. కార్తీక్ ఎప్పుడొచ్చావు? అర్జున్ తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని అడిగాడు. కార్తీక్ సమాధానం చెప్పలేదు. ఒక కఠినమైన చూపు చూసి, మాళవిక, నాకు నీతో కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి, బయటకు వస్తావా అని అడిగాడు. మాళవిక మౌనంగా తలూపి చిట్టును నర్సుకు అప్పగించి కార్తీక్ వెంట గదిలోంచి బయటకు వెళ్ళింది. అర్జున్ వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళిద్దరు ఆసుపత్రి కింద ఉన్న కాఫీ షాప్ వైపు వెళ్ళారు. అర్జున్ మనసులో ఏదో తెలియని కంగారు మొదలైంది. కార్తీక్ మాళవికకు ఏదైనా విషయం చెప్పడానికి వచ్చాడా అన్న అనుమానంతో అతను కూడా వాళ్లకు తెలియకుండా కాఫీ షాప్ వైపు వెళ్ళాడు. కాఫీ షాప్లో ఒక మూల ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు కార్తీక్, మాళవిక. ఎవరు లేని ఆ ప్రదేశంలో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. ఏంటి మాళవిక ఈ పరిస్థితి? నిన్న రాత్రి నువ్వు ఒంటరిగా బిడ్డను ఎత్తుకొని రోడ్డు మీద పరిగెత్తడమేంటి? అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? కార్తీక్ గొంతులో బాధ, కోపం స్పష్టంగా తెలుస్తున్నాయి. మాళవిక కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. గత కొద్ది రోజులుగా తన మనసులో దాచుకున్న బాధను, అవమానాన్ని, అర్జున్ తన్ను గదిలో బంధించిన తీరును, తన క్యారెక్టర్ని శంకించిన విధానాన్ని అక్షరం పొల్లుపోకుండా కార్తీక్ చెప్పింది. ఆమె చెబుతున్న ప్రతి మాటకు కార్తీక్ పిడికిలి బిగుసుకుంటుంది. నీ క్యారెక్టర్ని అవమానించాడాం? వాడసలు మనిషైన మాళవిక? దేని ఆధారంగా నిన్ను అంత మాటన్నాడు? కార్తీక్ ఆవేశంగా అడిగాడు. శేఖర్ ఏదో అబద్ధాలు చెప్పాడట అన్నయ్య. నాకేం అర్థం కావటం లేదు. శేఖర్కి నా మీద ఎందుకు పగ? నేను వ్యాపార విషయాల్లో అర్జున్కి సాయం చేయటం వాడికి నచ్చలేదని నాకు తెలుసు. దానికోసం నన్ను ఇంట్లోంచి గెంటేసేంతలా నా క్యారెక్టర్ మీద మచ్చ వేస్తాడా? మాళవిక అమాయకంగా అడిగింది. కార్తీక్ ముఖం రంగులు మారింది. అతని కళ్ళల్లో తీవ్రమైన అసహ్యం, కోపం కట్టలు తెంచుకున్నాయి. చేతిలో ఉన్న కాఫీ కప్పును టేబుల్ మీద గట్టిగా పెట్టి చుట్టూ ఒకసారి చూశాడు. ఎవరు వాళ్ళ మాటలు వినడం లేదని నిర్ధారించుకున్నాక మాళవిక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళ టేబుల్ వెనక ఉన్న ఒక పెద్ద పిల్లర్ చాటున అర్జున్ నిలబడి ఉన్నాడని వాళ్ళకు తెలియదు. వాళ్ళ మాటలు అర్జున్కు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
నువ్వు చాలా అమాయకురాలివి మాలవిక. శేఖర్ అన్న నాటకం కేవలం వ్యాపారం కోసం కాదు, వాడి బుద్ధి చాలా వంకర్ది అన్నాడు కార్తీక్. అంటే మాలవిక అయోమయంగా చూసింది. నిన్న రాత్రి నీ పరిస్థితి తెలిసినప్పటి నుంచి నేను నా సోర్సెస్ ద్వారా ఆరా తీశాను. వ్యాపార వర్గాల్లో నాకు ఉన్న పరిచయాలతో వినయ్తో నేను స్వయంగా మాట్లాడాను. వినయ్కి నీకు ఉన్న సంబంధం మీద మార్కెట్లో వస్తున్న పుకార్లన్నీ శేఖర్ పుట్టించినవే. ఆ రెస్టారెంట్లో నువ్వు చార్టీ ఫండ్స్ కోసం వినయ్తో మాట్లాడిన ఫోటోలను మార్ఫింగ్ చేయించి యాంగిల్స్ మార్చి అర్జున్కి ఇచ్చింది శేఖరే. అర్జున్ నీ మీద అనుమానం పెంచుకొని నిన్ను ఇంట్లోంచి గెంటేయాలన్నది వాడి ప్రధాన ప్లాన్. పిల్లర్ చాటున ఉన్న అర్జున్కి ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఈ నిజం తనకు ముందే తెలిసిన మరో వ్యక్తి నోటి నుంచి వింటూ ఉంటే అతని గుండెల్లో రక్తం మరుగుతుంది. కానీ ఎందుకన్నయ్యా? కేవలం నా సలహాలు అర్జున్ వింటున్నాడని వాడికి నా మీద అంత కోపమా? మాలవిక అడిగింది. కాదు మాలవిక, వ్యాపారం అనేది వాడు అర్జున్కి వేసిన ఒక ముసుగు మాత్రమే. అర్జున్ని మోసం చేసి కంపెనీని లాక్కోవాలన్నది వాడి లక్ష్యం. కానీ దానికి మించిన ఇంకో భయంకరమైన కారణం ఉంది. నిన్ను అర్జున్ జీవితం నుంచి తరిమేయడానికి వాడు పనిన పన్నాగం వెనక ఉన్న అసలు నిజం తెలిస్తే నువ్వు అసహ్యంతో చచ్చిపోతావు. కార్తీక్ గొంతులో విపరీతమైన జుగుప్స ఉంది. పిల్లర్ వెనుక అర్జున్ చెవులు నిక్కబొడుచుకున్నాయి. గుండె వేగం 10 పెరిగింది. ఏంటది అన్నయ్య? మాలవిక గొంతులో భయం మొదలైంది. కార్తీక్ 2 చేతులు టేబుల్ మీద ఆనించి మాలవిక వైపు కాస్త వంగి నెమ్మదిగా కానీ చాలా స్పష్టంగా చెప్పాడు. శేఖర్కి నీ మీద ఉన్నది పగ కాదు మాలవిక. వాడికి నీ మీద ఉన్నది ఒక వికృతమైన పిచ్చి వ్యామోహం. అవును, హీఈస్ అబ్సెస్డ్ విత్ యూ. ఆ మాట వినగానే మాలవిక ఒక్కసారిగా షాక్తో వెనక్కి వాలిపోయింది. ఆ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఒళ్ళంతా జల్దరించింది. పిల్లర్ చాటున ఉన్న అర్జున్ కళ్ళు కోపంతో చింతని పుల్ల మారాయి. తన భార్య మీద తన స్నేహితుడికి వ్యామోహమా? అతని చేతులు వాటంతటవే పిడికిలుగా బిగుసుకున్నాయి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? మాలవిక గొంతు వణుకుతుంది. నేను నిజమే చెబుతున్నాను మాలవిక. శేఖర్ పర్సనల్ అసిస్టెంట్ నాకు బాగా తెలిసినవాడు. వాడి ద్వారా నేను కొన్ని విషయాలు కూపీలాగాను. పెళ్ళైన కొత్తలో నువ్వు అర్జున్తో కలిసి ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు నుంచి శేఖర్ కళ్ళు నీ మీదే ఉన్నాయి. నీ అందం, నీ తెలివితేటలు, నీ ఆత్మవిశ్వాసం చూసి వాడిని మాయలో పడిపోయాడు. అర్జున్ లాంటి వాడికి నువ్వు భార్యగా దొరకటం వాడు తట్టుకోలేకపోయాడు. అర్జున్కున్న ప్రతిదీ తన సొంతం కావాలి అన్నది శేఖర్ నైజం. అందులో నువ్వు కూడా ఉన్నావు. మాలవికకు వాంతులు వచ్చినంత పనైంది. తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు వదిన గారు అని ఎంతో మర్యాదగా పిలిచే శేఖర్ ముఖం వెనక ఇంత కామాంధుడైన రాక్షసుడు ఉన్నాడా అని తలుచుకుంటేనే ఆమె కొళ్ళు కంపించిపోయింది. కార్తీక్ ఇంకా చెబుతూనే ఉన్నాడు. శేఖర్ తన ప్రైవేట్ ల్యాప్టాప్లో నీ ఫోటోలతో ఒక ప్రత్యేకమైన ఫోల్డర్ మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు ఫ్యామిలీ ఫంక్షన్లో నవ్వుతున్నవి, ఆఫీస్లో ఉన్నవి, అతనికి తెలియకుండా తీసిన క్యాండిడ్ ఫోటోలు ఎన్నో అందులో ఉన్నాయి. అర్జున్ మీద నీకున్న ప్రేమ వాడికి పిచ్చి తెప్పించింది. నువ్వు అర్జున్ జీవితంలో ఉన్నంతకాలం తన పప్పులు ఉడకవని వాడికి తెలుసు. అర్జున్ని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో శేఖర్కి తెలుసు. మాలవి కళ్ళల్లోంచి కన్నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. ఒక ఆడదన ఆత్మగౌరవం ఎంతలా దెబ్బతిండిందో ఇప్పుడు ఆమె అనుభవిస్తుంది. అందుకే కార్తీక్ కొనసాగించాడు. నేను నేరుగా అర్జున్కి దూరం చేయటం కష్టమని వాడికి తెలుసు. అందుకే అర్జున్ మెదల్లో ఉన్న ఒక చిన్న అనుమానం అనే బలహీనతను వాడు క్యాచ్ చేసుకున్నాడు. నీ మీద అర్జున్కు ఉన్న నమ్మకాన్ని నాశనం చేస్తే అర్జునే స్వయంగా నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారని వాడు ప్లాన్ చేశాడు. అలా నువ్వు ఒంటరైతే నీ దగ్గరకు వచ్చి సానుభూతి చూపించి నీకు అండగా నిలబడి నిన్ను లోబర్చుకోవాలన్నది ఆ రాక్షసుడి స్కెచ్. వినయ్తో ఫోటోలు, నీ క్యారెక్టర్ మీద నిందలు, ఇవన్నీ ఒంటరిగా బయటకు రావడానికి వాడు వేసిన వల. ఇదంతా తెలియక అర్జున్ వాడికి పావులా మారి ప్రాణంగా ప్రేమించే నిన్ను వీధిన పడేశాడు. కార్తీక్ మాటలు ముగించేసరికి మాలవిక 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. చీ, ఎంత అసహకరమైన మనసులు! ఒక నా మీద పిచ్చి ప్రేమతో నా కాపురం కూల్చాడు. నన్ను ప్రాణంగా ప్రేమించాను అన్న నా భర్త నా పవిత్రతను కాపాడకుండా ఆ కామాంధుని మాటలను నమ్మాడు. నేను ఎంత నరకంలో
బతుకుతున్నానన్నయ్య అంటూ గుండెలు బాదుకుని ఏడ్చింది. కార్తీక్ ఆమెను సముదాయిస్తూ, వాడు ఒక మృగం మాలవిక. నువ్వు ఆ ఇంట్లో ఉంటే నీ ప్రాణాలకు, నీ మానానికి భద్రత లేదు. అర్జున్ ఒక పనికి మాలినవాడు. వాడు నీకు రక్షణ కల్పించలేడు. చిట్టు డిశ్చార్జ్ కాగానే నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చి నేను చూసుకుంటాను అని అన్నాడు. మాలవిక కన్నీళ్ళు తుడుచుకుని స్థిరంగా తలూపింది. అవును అన్నయ్య, నన్ను నమ్మని భర్త, నన్ను అనుభవించాలి అనుకునే వాడి స్నేహితుడు. వీళ్ళ నీడలో నేనొక క్షణం కూడా ఉండను. నేను నీతోనే వచ్చేస్తాను అని తేల్చి చెప్పింది. పిల్లర్ వెనక ఇదంతా విన్న అర్జున్ పరిస్థితి ఎలా ఉందంటే, ఏ క్షణమైన అతని గుండె ఆగిపోయేలా ఉంది. తన తప్పు తెలుసుకొని అద్దం పగలగొట్టినప్పుడు కలిగిన అసహ్యం ఇప్పుడు కార్తీక్ చెప్పిన నిజాలు విన్నాక 1000 రెట్లు కోపంగా, ఉన్మాదంగా మారింది. అతని శరీరంలోని ప్రతి రక్తబొట్టు అగ్నిపర్వతంలా రగులుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. కళ్ళు రక్తం కక్కుతున్నాయి. నా ప్రాణ స్నేహితుడు, నేను ప్రాణంగా చూసుకుని నా భార్య మీద కన్నేశాడా? నా ఆస్తిని లాక్కోడానికి కాదురా, నా మాలవికను లాక్కోడానికి నా జీవితాన్ని నాశనం చేసావా శేఖర్? నా బలహీనతను వాడుకొని నా భార్య ముందు నన్ను ఒక రాక్షసులా నిలబెట్టి నువ్వు నా భార్య దరిచేరాలని చూసావా? ఈ మాటలు అతని మనసులో పిడుగుల్లా పేలుతున్నాయి. కార్తీక్ చెప్పినది అక్షరాలు నిజమని అతనికి తెలుసు. శేఖర్ కళ్ళల్లో మాలవిక పట్ల ఉన్న ఆ కామాంధత్వాన్ని తను ఎప్పుడు గమనించలేకపోయినందుకు తన్ను తాను చెప్పుతో కొట్టుకోవాలనిపించింది. తన భార్యను వేశ్యగా చిత్రీకరించి ఆమె జీవితాన్ని నరకం చేసి తన కాపురాన్ని కూల్చి ఆమెను తన వశం చేసుకోవాలనుకున్న శేఖర్ ఇప్పుడు అర్జున్ కళ్ళకు ఒక పందిలా కనిపిస్తున్నాడు. అర్జున్ పిడికిలి ఎంత గట్టిగా బిగుసుకుందంటే రాత్రి డాక్టర్ వేసిన కుట్లు తెగిపోయి గాయాల నుంచి మళ్ళీ రక్తం తాజాదారులా కారటం మొదలైంది. కానీ ఆ నొప్పి అతనికి తెలియటం లేదు. అతని కళ్ళు ఎరుపెక్కి అందులోంచి కేవలం మరణం మాత్రమే కనిపిస్తుంది. అతను అక్కడి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కార్తీక్ కానీ మాలవిక కానీ కనిపించకుండా ఆసుపత్రి బయటకు నడిచాడు. అతని నడకలో ఒకప్పటి గర్వం లేదు, అహంకారం లేదు. ఒక భయంకరమైన ప్రళయం దాగి ఉంది. కారు తలాలు తీసుకుని స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాడు. అతని మెదల్లో ఇప్పుడు ఒకే ఒక లక్ష్యం ఉంది, శేఖర్. తన భార్య పవిత్రతను శంకించి తన గూటిని విచ్ఛిన్నం చేసినాం. ఆ కామాంధుణ్ణి ఏం చేయాలి? తను ఒక చట్టబద్ధమైన వ్యాపారవేత్త. కానీ ఇప్పుడు చట్టాలు ధర్మాలు అతని కళ్ళ కనిపించడం లేదు. తన భార్య పట్ల శేఖర్ మనసులో పుట్టిన ఆ వికృతమైన ఆలోచనలకు బదులుగా శేఖర్ ప్రాణాలు తీయాలా, లేక వాణ్ణి బతుకుండగానే నరకం చూపించాలా? కార్ ఇంజన్ భయంకరమైన శబ్దంతో గర్జించింది. అర్జున్ కారు ఆసుపత్రి గేట్ను చీల్చుకొని శేఖర్ ఆఫీస్ వైపు తుపాకీ బుల్లెట్లా దూసుకుపోయింది. ఆసుపత్రి ఆవరణ నుంచి అర్జున్ కారు ఒక ఉన్మాదుల బయటకు దూసుకువచ్చింది. బయట ప్రకృతి వాతావరణం ప్రశాంతంగా ఉన్న అర్జున్ మనసులో మాత్రం ఒక భయంకరమైన అగ్నిపర్వతం బద్దలవుతుంది. కారు స్టీరింగ్ పట్టుకున్న అతని చేతులు కోపంతో వణుకుతున్నాయి. రాత్రి డాక్టర్ వేసిన కట్టు విడిపోయి గాయం నుంచి రక్తం కారుతూ స్టీరింగ్ మీద పడుతుంది. కానీ ఆ నెత్తురు చారికలు, ఆ భౌతికమైన నొప్పి అతనికి మాత్రం తెలియటం లేదు. అతని కళ్ళ ముందు కేవలం ఒకే ఒక దృశ్యం మేలుతుంది. అది శేఖర్ మరణం. కార్తీక్ చెప్పిన ప్రతి మాట అర్జున్ చెవుల్లో ఒక సీసంలాగా కరుగుతూ పోతుంది. నీ ప్రాణ స్నేహితుడు నీ భార్య మీద కన్నేశాడు. ఆమెను అనుభవించాలన్న వికృతమైన ఆలోచనతో నీ కాపురం కూల్చాడు. ఈ నిజం అర్జున్ మెదడును తొలిచేస్తుంది. తన్ను తాను ఒక వ్యాపార సామ్రాజ్యానికి రాజుగా, ఒక తెలివైన వాడిగా అర్జున్ ఎప్పుడు గర్వపడేవాడు. కానీ తన పక్కనే ఉంటూ తన భార్యని వేశ్యగా చిత్రీకరిస్తున్నాం ఒక నక్కంతను గుర్తించలేకపోయానన్న నిజం అతన్ని కుల్లబొడుస్తుంది. మాలవిక పవిత్రతను శంకించి వాడి మాటలు నమ్మి తను చేసిన ప్రతి అవమానం ఇప్పుడు శేఖర్ మీద పగగా మారింది. నా భార్య కన్నీళ్ళ కారణమైన వాణ్ణి వదలను. నా పసివాణ్ణి ఆ వర్షంలో రోడ్డున పడేలా చేసిన వాణ్ణి బతకనివ్వను అని దవడలు కొరుకుతూ కారు యాక్సిలేటర్ను మరింత గట్టిగా తొక్కాడు. అది నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న వారి ప్రధాన కార్పొరేట్ ఆఫీస్ భవనం. 5 అంతస్తుల గాజు భవనంలో ఎప్పుడు వందలాది మంది ఉద్యోగులు హడావిడిగా ఉంటారు. అర్జున్ కారు మెయిన్ ఎంట్రెన్స్ ముందు బ్రేకులు వేస్తూ ఒక భయంకరమైన శబ్దంతో ఆగింది.
కార్ డోర్ తీసుకుని బయటకు దిగాడు అర్జున్. అతని జుట్టు చెదిరిపోయి ఉంది. షర్టు కాలర్ బటన్స్ ఊడిపోయి ఉన్నాయి. కుడి చేతి కట్టు విడిపోయి చేతివేళ్ల మీదుగా రక్తం చుక్కలు చుక్కలుగా కింద పడుతుంది. అతని కళ్ళు నిద్రలేమితో కోపంతో చింతనిప్పుల్లో ఎర్రబడి ఉన్నాయి. గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పబోయి అర్జున్ భయంకరమైన రూపాన్ని చూసి వణికిపోయి వెనక్కి తగ్గారు. ఎవరిని పట్టించుకోకుండా ఎవరి వంక చూడకుండా అర్జున్ నేరుగా లోపలికి నడిచాడు. రిసెప్షన్ దగ్గర ఉన్న స్టాఫ్ అంతా తమ బాస్ను అలా చూసి షాక్ అయ్యారు. అతని అడుగుల చెప్పుడు ఆ విశాలమైన హాల్లో ఒక మృగపు అడుగుల ప్రధ్వనిస్తుంది. లిఫ్ట్ బటన్ నొక్కాడు. అది కిందకు వచ్చి ఆ కొన్ని సెకండ్ల సమయం కూడా అతనికి యుగంలా అనిపించింది. లిఫ్ట్లోకి ప్రవేశించి 5వ అంతస్తు బటన్ నొక్కాడు. 5వ అంతస్తులోని శేఖర్ పర్సనల్ క్యాబిన్ ఉంది. 5వ అంతస్తు రాగానే లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. కారిడార్లో నడుస్తున్న అర్జున్ చేతిలోంచి కారుతున్న రక్తం నేల మీద పడుతుంది. శేఖర్ క్యాబిన్ బయట ఉన్న అతని సెక్రటరీ అర్జున్ చూడగానే కంగారుగా లేచి నిలబడింది. సా శేఖర్ సా లోపల ఆన్లైన్ మీటింగ్లో అని ఆమె ఏదో చెప్పబోయింది. కానీ అర్జున్ ఆమె వైపు కనీసం చూడకుండా ఒక్క ఉదుటిన ముందుకు వెళ్ళి శేఖర్ క్యాబిన్ పెద్ద టేకు తలుపును తన కాలుతో బలంగా తన్నాడు. ద బెల్. ఆ శబ్దానికి తలుపులు 2 భయంకరంగా తెరుచుకుని గోడ గుద్దుకున్నాయి. బయట ఉన్న స్టాఫ్ అంతా భయంతో సైలెంట్ అయిపోయారు. క్యాబిన్ లోపల శేఖర్ తన రివాల్వింగ్ చైర్లో దర్జాగా కూర్చుని ల్యాప్టాప్లో ఏదో చూస్తూ కాఫీ తాగుతున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి అతను ఉలిక్కిపడి కాఫీ కప్పును కింద పడేశాడు. గుమ్మం దగ్గర ఒక మృతదేవతలా నిలబడి ఉన్న అర్జున్ చూసి శేఖర్ క్షణకాలం పాటు భయపడ్డాడు. అర్జున్ చేతి నుంచి కారుతున్న రక్తం, వాడిపోయిన ముఖం, కళ్ళల్లోని క్రూరత్వం చూసి అతనికి ఏదో జరిగిందని అర్థమైంది. కాంతన పన్నాగం బయటపడిందని శేఖర్కి ఇంకా తెలియదు. వెంటనే తన నటనను మొదలుపెట్టాడు. అర్జున్, ఏమైందిరా? ఆ రక్తం ఏంటి? నిన్నటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఉన్నావు అసలు అంటూ చాలా కంగారు పడుతున్నట్టు నటిస్తూ కుర్చీలోంచి లేచి ముందుకు వచ్చాడు. అర్జున్ ఒక మాట కూడా మాట్లాడకుండా లోపలికి అడుగుపెట్టాడు. క్యాబిన్ తలుపులను గట్టిగా మూసి లోపల నుంచి లాక్ చేశాడు. ఆ తర్వాత క్యాబిన్ గాజు అద్దాలకు ఉన్న కర్టెన్స్ను పూర్తిగా కిందకు లాగేశాడు. ఇప్పుడు ఆ గదిలోకి బయటి వాళ్ళ చూపులు కానీ లోపల శబ్దాలు కానీ వెళ్ళే అవకాశం లేదు. ఏంట్రా అర్జున్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా చేశారా? శేఖర్ మరింత దగ్గరగా వస్తూ అడిగాడు. అర్జున్ నెమ్మదిగా తలపైకెత్తి శేఖర్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులో ఉన్న పదునుకు శేఖర్ ఒక అడుగు వెనక్కి వేయక తప్పలేదు. నాటకాల ఆపరా శేఖర్. అర్జున్ గొంతు చాలా నెమ్మదిగా ఉంది. కానీ ఆ గొంతులో ఒక భయంకరమైన తుఫాన్ దాగి ఉంది. నీ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. నువ్వు ఆడిన నాటకం, పన్నిన కుట్ర అన్నీ నాకు తెలిసిపోయాయి. శేఖర్ గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. కానీ వెంటనే తమాయించుకొని ఒక నకిలీ నవ్వు నవ్వాడు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? ఏ నాటకం? నేను నీకు ప్రాణ స్నేహితునిరా. స్నేహితుడివా? చీ! అర్జున్ గట్టిగా అరిచాడు. ఆ అరుపు గది గోడలకు తగిలి ప్రధ్వనించింది. ఒక కామాంధుడివి ప్రాణంగా ప్రేమించుకున్న భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టి ఒక పవిత్రమైన ఆడదాని మీద కన్నేసిన ఒక నీచమైన కుక్కవి నువ్వు. శేఖర్ ముఖం పాలిపోయింది. అర్జున్కంతా ఎలా తెలుస్తుందో అతనికి అర్థం కాలేదు. వినయ్తో మాలవిక చారిటీ కోసం మాట్లాడిన ఫోటోలను మార్ఫింగ్ చేయించి నాకిచ్చింది నువ్వే కదరా. నా బిజినెస్ నాశనం చేయాలన్నది నీ కుట్ర కాదు. నా భార్య మీద నీకున్న మోజు తీర్చుకోవడానికి నన్ను బలిపశును చేశావు కదరా. అర్జున్ అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇక దాచుకోవడానికి ఏమీ లేదని శేఖర్కి అర్థమైంది. కార్తిక్ ద్వారా బహుశా విషయం బయటకు వచ్చి ఉంటుందని గ్రహించాడు. ఎప్పుడైతే నిజం బయటపడిందని తెలిసిందో శేఖర్లోని భయం పూర్తిగా మాయమైంది. దాని స్థానంలో అతని అసలు నైజం అహంకారం, మాలవిక పట్ల ఉన్న వికృతమైన వ్యామోహం బయటకు వచ్చాయి. శేఖర్ పెద్దగా వెటకారంగా నవ్వటం మొదలుపెట్టాడు. నవ్వుతూనే వెళ్ళి తన కుర్చీలో దర్జాగా కూర్చొని టేబుల్ మీద కాళ్ళు పెట్టాడు. కంగ్రాట్స్ అర్జున్, చాలా లేటుగా అయినా నీ మెదడు వాడుకున్నావు. అవును, నువ్వు చెప్పిందంతా అక్షరాలు నిజం. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసింది నేనే. నీ తల్లితో కలిసి నీ బుర్రలో విషం నింపింది నేనే. నీ చేతులారా నీ భార్యను
ఇంటి నుంచి గెంటేసేలా చేసింది నేనే అన్నాడు శేఖర్ ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా. ఆ మాటలు అర్జున్ చెవుల్లో సీసం పోసినట్టుగా ఉన్నాయి. ఒక మనిషి ఇంత రాక్షసంగా ఎలా ఉండగలడు? కాని తప్పు నాది కాదు అర్జున్, తప్పు నీది. శేఖర్ వేలు చూపిస్తూ అన్నాడు. నీ భార్య మీద నీకు నమ్మకం లేదు. నీ అహంకారం ఎంత గుడ్డిదంటే నేను ఒక చిన్న నిప్పుర విసిరితే నువ్వు నీ స్వంత చేతులతో నీ కాపురాన్ని తగలబెట్టుకున్నావు. ఒక భర్తగా నువ్వు ఫెయిల్ అయ్యావు అర్జున్. నోర్మీర కుక్క. అర్జున్ పళ్ళు పటపట కొరికాడు. కానీ శేఖర్ ఆగలేదు. అతను పూర్తిగా తన ఉన్మాదంలోకి జారిపోయాడు. కుర్చీలోంచి లేచి అర్జున్ చుట్టూ తిరుగుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. మాలవిక, ఆ పేరు తలుచుకుంటేనే నా నరాల్లో రక్తం మురకలేస్తుంది అర్జున్. ఆఫీస్కు మొదటిసారి ఆమె నీతో కలిసి వచ్చినప్పుడు చూశాను. ఆమె అందం, ఆ కళ్ళల్లోని పొగరు, ఆమె నవ్వు పిచ్చెక్కించింది నన్ను. నీలాంటి ఒక అహంకారి పక్కన ఆమె ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆమె నా సొంతం కావాలి, నా పక్కన ఉండాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ నువ్వే ఉండేవాడివి. శేఖర్ మాటలు వింటూ ఉంటే అర్జున్కు వాంతులు వచ్చినంత పనింది. తన స్నేహితుడు, తను నమ్మినవాడు తన భార్యను పక్కచూపులు చూశాడన్న వాస్తవం అతని రక్తాన్ని మరిగిస్తుంది. ఆ మనసు మార్చడం కష్టమని నాకు అర్థమైంది. అందుకే నీ మనసు మార్చాను. నువ్వు మాలవికను ఎంత హింసిస్తే ఆమెనికి అంత దూరం అవుతుందని నాకు తెలుసు. నిన్న రాత్రి ఆ వర్షంలో ఆమె ఒంటరిగా బిడ్డను ఎత్తుకొని రోడ్డున పడినప్పుడు నేను అక్కడే ఉన్నాను అర్జున్. ఆమె కన్నీళ్లు చూసి నాకు జాలి వేయలేదు. నా ప్లాను సక్సెస్ అయిందని ఆనందం వేసింది. నువ్వు ఆమెను వదిలేశావు. ఇప్పుడు ఆమె ఒంటరిది. ఆమె దగ్గరకు వెళ్ళి ఓదార్చి ఆసరా ఇచ్చి నా వాంఛ తీర్చుకోవడానికి లైన్ క్లియర్ చేసుకున్నాను. నువ్వే స్వయంగా నీ భార్యను నా చేతుల్లోకి నెట్టావురా అంటూ పైశాచికంగా నవ్వాడు శేఖర్. అర్జున్ శరీరంలో ప్రతి అణు కోపంతో దహించకపోతుంది. రక్తం కారుతున్న అతని కుడిచేయి వాటంతటదే పీడికలుగా మారుతుంది. నువ్వు చేసిన ఈ కుట్రకు నేనేం చేసిన పాపం లేదురా అంటూ అర్జున్ ఒక అడుగు ముందుకు వేశాడు. కానీ శేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వాడిలో ఉన్న కామాంధత్వం వాడికి భయాన్ని లేకుండా చేసింది. అర్జున్ని మరింత రెచ్చగొట్టాలని, వాణ్ణి మానసికంగా కుంగదీయాలని శేఖర్ నిర్ణయించుకున్నాడు. నన్ను చంపుతావా అర్జున్? చంపు, కానీ చచ్చేలోపు నేను చెప్పే నిజం విని చావనివ్వు అంటూ శేఖర్ అర్జున్ కళ్ళలోకి సూటిగా చూశాడు. వాడి కళ్ళల్లో మాలవిక పట్ల ఉన్న ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. మాలవిక లాంటి ఒక అద్భుతమైన ఆడదాన్ని ప్రేమించడం నీకు చేత కాలేదు. ఆమె శరీరాన్ని అనుభవించావే తప్ప ఆ మనసును నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. కానీ నేను అలా కాదు. నేను ఆమెను ఆరాధిస్తాను. ఆమె కోపాన్ని, ఆమె స్వేచ్ఛను నేను ప్రేమిస్తాను. నువ్వు వదిలేసిన ఆ అందమైన శిల్పాన్ని నేను దక్కించుకుంటాను. నీ కళ్ళ ముందే ఆమెన్న పడగదిలోకి తీసుకువెళ్తాను. శేఖర్ ప్రతి మాట అర్జున్ గుండెల్లో 100 బాంబులు పేలుస్తుంది. ఒకప్పుడు నువ్వు నా పార్ట్నర్వి, కానీ ఇప్పుడు నువ్వు కేవలం ఒక ఓడిపోయిన వాడివి. నీ భార్య పవిత్రతను నువ్వే కాపాడుకోలేకపోయావు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు నీ మీద కేవలం అసహ్యం మాత్రమే ఉంది. నువ్వెన్నిసార్లు సారి చెప్పినా ఆమె నీ దగ్గరకు రాదు. అదే సమయంలో నేను వెళ్ళి ఆమెకు అండగా నిలబడితే ఆమె ఖచ్చితంగా నా దాసోహం అవుతుంది. శేఖర్ గొంతు పెంచాడు. వాడి ముఖంలో ఒక పైశాచికమైన ఆనందం ఉంది. అర్జున్ అలాగే సైలెంట్గా నిలబడి ఉన్నాడు. అతనేం మాట్లాడడం లేదు. అతని మౌనం చూసి శేఖర్ మరింత రెచ్చిపోయాడు. తను అర్జున్ని పూర్తిగా ఓడించానని, వాణ్ణి మానసికంగా చంపేశానని శేఖర్ అనుకున్నాడు. శేఖర్ అర్జున్ భుజం మీద చేయి వేస్తూ వాడి చెవి దగ్గరికి వచ్చి అత్యంత నీచమైన గొంతు అన్నాడు. అవును అర్జున్, నీ భార్య నాకు ఇష్టం. ఆమె శరీరం నాకు పిచ్చి తెప్పిస్తుంది. నువ్వొక పనికిరాని వాడివి. ఆమెను సంతోషపెట్టడం నీ వల్ల కాలేదు, కానీ నా వల్ల అవుతుంది. ఆమెను ఎలా లొంగదీసుకోవాలో నాకు తెలుసు. ఆ మాటలు ఆ క్యాబిన్ గాల్లో విషంలో వ్యాపించాయి. అంతే, అర్జున్ తల నెమ్మదిగా పైకి లేచింది. అతని కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం మరణశాసనం మాత్రమే ఉంది. గదిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. రక్తం కారుతున్న అతని కుడి చెయ్యి ఒక ఇనుప సుత్తులా బిగుసుకుంది. ఆ పిడికిలికి నరాలు ఉబ్బిపోయాయి. రక్తం చుక్కలు నేల మీద టప్ టప్ మని పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. శేఖర్ ఆ పిడికిల్ని చూసి ఒక క్షణం వణికాడు. తను
పరిధి దాటి రెచ్చగొట్టానని వాడికప్పుడు అర్థమైంది. అర్జున్ చెయ్యి పిడికిలి బిగిస్తుంది. అతని శ్వాస ఆగిపోయింది. కండరాలు ఉక్కు తీగల్లా మారాయి. ఉదయం 10 గంటల సమయం. ఆసుపత్రికి చేరుకుంది రమాదేవి. నిన్న రాత్రి మాలవిక వర్షంలో చిట్టుని తీసుకుని వెళ్ళినప్పుడు తలుపు తీయని రమాదేవికి ఉదయం లేచాక అసలు విషయం పనివాళ్ళ ద్వారా తెలిసింది. చిట్టుకు ప్రాణాపాయం తప్పిందని విన్నాక ఆమె ఆసుపత్రికి బయలుదేరింది. అయితే ఆ మనసులో ఇంకా మాలవిక పట్ల ద్వేషమే ఉంది. నా కొడుకుని కాదని ఆ రాత్రిపూట ఎవరికో ఫోన్ చేసి వాడితో ఆసుపత్రికి వెళ్ళి ఉంటుంది. దాని క్యారెక్టర్ మంచిది కాదు అని తనలో తానే గొనుక్కుంటూ మాలవికను నిలదీయాలన్న ఉద్దేశంతో 5వ అంతస్తులోని స్పెషల్ వార్డుకి చేరుకుంది. ఆమె గది బయటకు వచ్చేసరికి లోపల మాలవిక సామాన్లు సర్దుకుంటుంది. కార్తిక్ డిశ్చార్జ్ పేపర్స్ తీసుకుని లోపలికి వచ్చాడు. గది గుమ్మం దగ్గర ఆగిపోయిన రమాదేవి వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టింది. మాలవిక డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. కారు బయట వెయిట్ చేస్తుంది. వాడు నిన్ను అనుమానించి ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు శేఖర్ కుట్ర బయటపడ్డాక కూడా నువ్వు ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా చెల్లెలి క్యారెక్టర్ని శంకించిన వాడి ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉండకూడదు. మనం డైరెక్ట్గా మా ఇంటికి వెళ్తున్నాం అన్నాడు కార్తిక్ కోపంగా. మాలవిక కన్నీళ్ళు తుడుచుకొని, అవును అన్నయ్య, ఓ కామాంధుడు నా పవిత్రత మీద నింద వేస్తే దాన్ని గుడ్డిగా నమ్మిన వాడితో నేను 7 అడుగులు నడవలేను. నా శీలాన్ని అనుమానించిన ఆ ఇంట్లో నేను బతకలేను అని అంది. గుమ్మం బయట ఉన్న రమాదేవికి ఈ మాటలు పిడుగులా అనిపించాయి. శేఖర్ కుట్ర, కామాంధుడు, పవిత్రత మీద నింద, ఈ పదాలు ఆ మెదల్లో రింగుమన్నాయి. ఆ వెంటనే లోపలికి అడుగుపెట్టింది. ఏంటి మీరు మాట్లాడుకునేది? శేఖర్ కుట్ర ఏంటి? నా కొడుకు మీద నిందలు వేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావా అని అరుస్తూ మాలవికను నిలదీసింది. కార్తిక్ కోపంగా రమాదేవి వైపు తిరిగి చేతిలోని ఫైల్ను టేబుల్ మీద విసిరికొట్టాడు. ఆపండి మీ నాటకాలు. ఇంకెన్నాళ్ళు మీ అహంకారం చూపిస్తారు? మీ పక్కనే ఉంటూ మీ ఇంటి గుట్టును నాశనం చేసినాం. ఆ శేఖర్ గాడి గురించి మీకు తెలియదా? వాడు మాలవికను అనుభవించాలని కోరికతో ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి మీ అబ్బాయికి చూపించాడు. మాలవి క్యారెక్టర్ మీద అబద్ధపు ప్రచారం చేసి మీ మనసుల్లో విషం నింపాడు. ఆ విషాన్ని మీరు అమృతంలో తాగి స్వచ్ఛమైన నా చెల్లెల జీవితాన్ని బజారుకు లాగారు. నిజం తెలియకుండా ఒక ఆడదాని శీలాన్ని తప్పుపట్టారు. మీ వల్లే ఈరోజు మాలవిక జీవితం నాశనమైంది అని గట్టిగా అరిచాడు కార్తీకం. రమాదేవి ముఖంలో రంగు పాలిపోయింది. ఆమె కళ్ళు తేలేసింది. శేఖర్ మాలవికను కోరుకున్నాడా? వాడి పన్నాగమ ఇదంతా అని గొనుక్కుంది. అవును, మీ గుడ్డి అహంకారాన్ని, మీ ద్వేషాన్ని వాడుకొని ఆ మృగం మీ ఇంటిని సర్వనాశనం చేశాడు అన్నాడు కార్తీకం. ఈ మాటలు వినగానే రమాదేవి గుండె ముక్కలైంది. ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఆ మనసు కాలగర్భంలోకి జారిపోయింది. ఒక నిస్సహాయరాయైన ఆడదాని శీలాన్ని శంకించి బజారుకి ఈడ్చటం. ఈ వాక్యం ఆమెను 20 ఏళ్ల వెనక్కి, ఆమె జీవితంలోని అత్యంత భయంకరమైన చీకటి అధ్యాయానికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు అహంకారం విర్రవీగుతున్న రమాదేవి 20 ఏళ్ల క్రితం ఒక అమాయకమైన భర్తను దైవంగా భావించే ఒక సాధారణ ఇల్లాలు. అర్జున్ తండ్రి రఘురామ్ ఎంతో క్రూరమైన స్వార్థపూరితమైన వ్యక్తి. అప్పట్లో రఘురామ్కు ఒక ధనవంతురాలైన మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ ఆస్తి మొత్తం దక్కించుకొని దర్జాగా బతకాలంటే ఆమెను పెళ్లి చేసుకోవాలి. కానీ అప్పటికే రమాదేవితో పెళ్లి జరిగి అర్జున్ పుట్టి ఉన్నాడు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటే భరణం ఇవ్వాలి. పైగా తన తప్పు బయటపడుతుంది. అందుకే రఘురామ్ ఒక పైశాచికమైన ప్లాన్ వేశాడు. తన భార్య రమాదేవి క్యారెక్టర్ మంచిది కాదని, ఆమెకు తమ పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం ఉందని ఒక కట్టుకథ అల్లాడు. రమాదేవి పేరుతో కొన్ని నకిలీ ప్రేమలేఖలు సృష్టించాడు. పక్కింటి అబ్బాయి ఇంట్లో లేనప్పుడు రమాదేవి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టుగా కొందరితో తప్పుగా సాక్ష్యాలు చెప్పించాడు. ఒక వర్షం పడుతున్న రాత్రి రఘురామ్ ఈ నకిలీ సాక్ష్యాలన్నీ బంధువుల ముందు, చుట్టుపక్కల వారి ముందు పెట్టాడు. రమాదేవి గుండెలు బాదుకుంటూ, నేను పతివ్రతను, నాకే పాపము తెలియదు, నా భర్తని దేవుడిగా కొలుస్తున్నాను అని ఏడ్చింది. 10 ఏళ్ల చిన్నారి అర్జున్ మీద ఒట్టు పెట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఎవరు నమ్మలేదు.
సమాజం ఎప్పుడు ఒక ఆడదాని శీలం మీద నింద పడితే దాన్ని సులభంగా నమ్మేస్తుంది. రఘురామ ఆమెను జుట్టు పట్టుకొని లాగి నడి రోడ్డు మీద కొట్టి ఇంట్లోంచి గెంటేశాడు. ఒక వ్యభిచారిణి అనే ముద్రను ఆమె నుదుటి మీద వేసి తన ప్రియురాలతో కలిసి దేశం విడిచి పారిపోయాడు. ఆ రాత్రి ఆ వర్షంలో 10 ఏళ్ల అర్జున్ను కౌగలించుకుని రమాదేవి రోడ్డు మీద పడ్డ పాటలు ఎవరికీ తెలియవు. సమాజం ఆమెను అసహించుకుంది. ఎవరూ ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు. ఆ రాత్రి ఆమె గుండెల్లో రగిలిన మంట ఆమెలోని సున్నితమైన మనిషిని దహించేసింది. తన శీలాన్ని శంకించిన ఈ సమాజం మీద, తన్ను మోసం చేసిన మగాడి మీద ఆమెకు తీరని పగ ఏర్పడింది. కానీ ఆ పగ కాలక్రమంలో ఒక వింతైన భయంకరమైన మానసిక రుగ్మతగా మారింది. తన్ను మోసం చేసింది మగాడైనప్పటికీ ఆమె కోపం మొత్తం ఆడవాళ్ల మీదకు మళ్ళింది. తన భర్తను లాక్కున్నది ఒక ఆడదే కదా అన్న గుడ్డి ద్వేషం ఆమెను ఆవహించింది. ఆడవాళ్ళెవరూ నమ్మకానికి పనికిరారు అని చిన్నారి అర్జున్ మెదల్లో విషం నింపింది. తను పడ్డ అవమానాలు, కష్టాలు తనలో కఠినమైన రాతిగుండం తయారు చేశాయి. అచంచలుగా కష్టపడి వ్యాపారాన్ని నిర్మించి ధనవంతురాలైంది. తన కొడుకు అర్జున్ మాత్రమే తన ప్రపంచం అనుకుంది. కానీ ఎప్పుడైతే మాలవిక అర్జున్ జీవితంలోకి వచ్చిందో రమాదేవిలోని అభద్రత భావం బయటికి వచ్చింది. మాలవిక ఎంతో స్వతంత్రురాలు, ధైర్యవంతురాలు. ఏ మాటకు ఆ మాట కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. మాలవికను చూసినప్పుడల్లా రమాదేవికి తన భర్తను తన నుంచి దూరం చేసిన మరో మహిళ గుర్తుకొచ్చేది. తన కొడుకు ఎక్కడ తన్ను కాదని మాలవిక వశం అయిపోతాడన్న భయం ఆ మనసులో మాలవిక పట్ల అకారణ ద్వేషాన్ని పెంచింది. ఆ ద్వేషం ఎంతలా గుడ్డిగా మార్చేసిందంటే శేఖర్ వచ్చి మాలవిక క్యారెక్టర్ మీద నింద వేయగానే రమాదేవి దాన్ని వెంటనే సమర్థించింది. మాలవికను ఇంట్లోంచి గెంటేయడానికి శేఖర్తో చేయి కలిపింది. కానీ ఇప్పుడు కార్తీక్ మాటలు విన్న తర్వాత రమాదేవి మెదల్లోని భ్రమాల పొరలు ఒక్కసారిగా పగిలిపోయాయి. ఆమెకిప్పుడు మొత్తం అర్థమైంది. 20 ఏళ్ల క్రితం తన భర్త తన క్యారెక్టర్ మీద ఎలాగైతే ఒక అబద్ధపు నింద వేసి బజార్న పడేశాడు, సరిగ్గా ఈరోజు తను కూడా శేఖర్తో కలిసి మాలవిక పట్ల అదే ఘోరమైన తప్పు చేసింది. నేనెంత ఘోరం చేశాను, ఏ అవమానాన్ని అయితే నీ భరించలేక రోడ్డు మీద ఏడ్చాను, ఏ అబద్ధపు నింద అయితే నా జీవితాన్ని నరకం చేసిందో అదే నిందను ఒక స్వచ్ఛమైన ఆడపిల్ల మీద వేశాను. ఒకప్పుడు నేను బాధితురాల్ని, కానీ ఈరోజు నేనే ఒక రాక్షసిగా మారి ఇంకో ఆడదాని జీవితాన్ని బలి తీసుకున్నానా అనే మనసు హాహాకారాలు చేస్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని సమాజాన్ని అసహించుకున్న తను ఈరోజు తన కోడలి పట్ల తనే ఆ పాపాత్మురాలైన సమాజంలాగా ప్రవర్తించింది. మాలవి కళ్ళల్లో నీళ్లు వచ్చినప్పుడు తను వర్షంలో ఏడ్చిన రోజు ఆమె గుర్తురాలేదు. మాలవిక తన్ను తను సమర్థించుకున్నప్పుడు ఒకనాడు తాను పతివ్రతనని నిరూపించుకోవడానికి పడ్డ ఆవేదన గుర్తురాలేదు. అహంకారం ఆమె కళ్ళకు కట్టిన గంతులు ఇప్పుడు నెత్తురు కారుస్తూ ఊడిపోయాయి. రామాదేవి కళ్ళల్లోంచి దారగా కన్నీళ్లు కారటం మొదలైంది. ఆమె శరీరం వణుకుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. గదిలో ఉన్న కార్తీక్, మాలవిక ఆమె వైపు అయోమయంగా చూస్తున్నారు. ఇంతకాలం రాక్షసుల ప్రవర్తించిన రమాదేవి కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు చూడడం వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రమాదేవి నెమ్మదిగా 2 అడుగులు ముందుకు వేసింది. మాలవిక వైపు నడిచింది. మాలవిక భయంతో వెనక్కి తగ్గింది. నా దగ్గరకు రాకండి, నా గురించి, నా క్యారెక్టర్ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని గట్టిగా చెప్పింది. కానీ రమాదేవిలో ఇప్పుడు కోపం లేదు, కేవలం అనంతమైన అపరాధ భావం, పశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి. లేదు మాలవిక, నిన్ను అనడానికి ఇప్పుడు నా నోట్లో మాటలు లేవు. నా మనసులో నీ పట్ల ద్వేషం లేదు, ఉంది కేవలం పాపం. నా చేతులతో నేను చేసుకున్న ఘోరమైన పాపం అంటూ రమాదేవి గొంతు వణుకుతూ మాట్లాడింది. మాలవిక అయోమయంగా చూసింది. రమాదేవి కన్నీళ్లు తుడుచుకోకుండా అని చెప్పటం మొదలుపెట్టింది. నువ్వు పతివ్రతవి మాలవిక, నువ్వు బంగారం లాంటి దానివి. శేఖర్ చెప్పిన అబద్ధాలను నేను నమ్మానంటే దానికి కారణం నా గుడ్డితనం, నా అహంకారం. 20 ఏళ్ల క్రితం ఒక మృగం నా క్యారెక్టర్ మీద ఎలా నింద వేసి నన్ను బజార్న పడేసిందో నేను ఇన్నాళ్ళు నా కొడుకు పెంపకంలో ఆ బాధను, కోపాన్ని నూరిపోసాను. కానీ అదే కోపంతో
నేను ఒక ద్రోహిగా చూశాను. నా గాయాన్ని మాయం చేసుకోవడానికి నేను గాయపరిచాను. నా కొడుకు నీకు దక్కకూడదన్న స్వార్థంతో ఒక మృగానికి సాయం చేశాను. నిన్ను ఈ స్థితికి తెచ్చింది శేఖర్ కాదు, నేను. కన్నతల్లిగా నా కొడుకును చెడగొట్టింది నేనే. అత్తగా నీ పసుపు కుంకుమలను మంటగలిపింది నేనే అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది రమాదేవి. రమాదేవి మాటలు వింటూ ఉంటే మాలవికకు, కార్తీక్ నోట మాట రాలేదు. ఆ గయ్యాలి అత్తమ్మలో ఇంతటి వేదన ఉందా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక ఆడదాని శీల పరీక్ష ఎంత నరకాన్ని ఇస్తుందో రమాదేవి స్వయంగా అనుభవించిందని తెలుసుకొని మాలవిక మనసులో ఒక మూల చిన్న జాలి కూడా కలిగింది. నేను చేసిన పాపానికి ప్రాయచిత్తం లేదు మాలవిక. కాను నువ్వు మా ఇంటికి తిరిగి రాకపోతే నా కొడుకు బతకడు. వాడు నా పెంపకంలో పెరిగిన మూర్ఖుడు. వాడిని క్షమించు, నన్ను శిక్షించు. రమాదేవి మాటలు గొంతులో చిక్కుకుపోతున్నాయి. గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. వ్యాపార సామ్రాజ్యంలో తన కనుసైగలతో వందల మందిని శాసించే రమాదేవి తలెత్తుకు తిరిగే అహంకారి ఒక్కసారిగా తన 2 మోకాళ్ళ మీద కిందకు వాలిపోయింది. అవును, రమాదేవి మాలవిక ముందు మోకాళ్ళపై కూలబడింది. మాలవిక షాక్తో 2 చేతులు నోటికి అడ్డు పెట్టుకుంది. ఏం చేస్తున్నారు మీరు, లేవండి అని కంగారుగా అరిచింది. కార్తీక్ కూడా ఈ అనూహ్య పరిణామానికి స్తంభించిపోయాడు. కానీ రమాదేవి లేవలేదు. ఆమె 2 చేతులు జోడించి మాలవిక వైపు పైకి చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. నన్ను క్షమించు తల్లి, నా తప్పు క్షమించరాంది. కాని ఒక పాపిష్టి దానిలా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నన్ను క్షమించు, నా కొడుకును క్షమించు. నీ పవిత్రత ముందు నేను ఓడిపోయాను. దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోకు తల్లి. ఒకప్పుడు తనను ఇల్లు దాటి బయటకు గెంటేసిన అత్త ఇప్పుడు తన కాళ్ల ముందు మోకరిల్లి తల్లి అని పిలుస్తూ ప్రాధేయపడుతుంది. మాలవిక హృదయంలో ఒక పెద్ద సుడిగుండం రేగుతుంది. తన ఆత్మగౌరవాన్ని కాలరాసిన అత్త ఇప్పుడు తన ముందు దీనంగా ఉంది. ఒక ఆడదానిగా రమాదేవి గతం విన్నాక ఆమెకు బాధ కలిగిన జరిగిన అవమానాలను అంత సులభంగా ఎలా మర్చిపోగలదు? కార్తీక్ వైపు చూసింది మాలవిక. కార్తీక్ కళ్ళలో వీళ్ళను నమ్మొద్దు, వెళ్ళిపోదాం అన్న భావం స్పష్టంగా ఉంది. మాలవిక ఇప్పుడు ఏం చేస్తుంది? మోకాళ్ళ మీద ఉన్న అతను లేవదీసి క్షమిస్తుందా? తన భర్త తప్పుకు కారణం అతని పెంపకమే అని అర్థం చేసుకుని వెనక్కి తగ్గుతుందా? లేక పగిలిన బంధం ఎప్పటి కథ కదని నిర్ణయించుకుని రమాదేవిని అక్కడే వదిలేసి కార్తీక్తో పాటు తన బిడ్డను తీసుకుని శాశ్వతంగా వెళ్ళిపోతుందా? ఇదే సమయంలో శేఖర్ ఆఫీసులో అర్జున్ సృష్టిస్తున్న ప్రళయం ఈ కథను ఏ మలుపు తిప్పబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.